బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఇసుక మాఫియా బ్లాక్ మార్కెట్ దందాకు చెక్ పడింది. ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శాండ్ బజార్లు ఏర్పాటు చేస్తున్నారు. తొలి విడతలో హైదరాబాద్ శివారుల్లోని అబ్దుల్లాపూర్ మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేటలో ఏర్పాటయ్యాయి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి స్థలం దగ్గరికే ఇసుక డెలివరీ చేస్తారు. దొడ్డి ఇసుక టన్ను 1600, సన్న ఇసుక టన్ను 1800గా ఉంది. ఏడాదంతా ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఇసుక అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు, బ్లాక్ మార్కెట్లో ఇసుక దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద మధ్యతరగతి వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటున్న వారికి సరసమైన ధరలకే ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో శాండ్ బజార్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా శాండ్ బజార్లను ఏర్పాటు చేశారు. ఈ శాండ్ బజార్లలో ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకునే పేద మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ ఇసుకను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. TGMDC శాండ్ బజార్ అబ్దుల్లాపూర్ మెట్. దొడ్డు ఇసుక అయితేనేమో 1600 రూపాయలు టన్నుకి, ఇటు సన్న ఇసుక అయితేనేమో 1800 రూపాయలు టన్నుకి. 1600, 1800 ఒక టన్నుకి రూపకంగా 365 రోజులు వినియోగదారులకు ఇదే ధరలకు, ఎలాంటి సీజన్లో కూడా బ్లాక్ మార్కెట్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. 24/7 వినియోగదారులకు బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. బుకింగ్ కోసం మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి sand.telangana.gov.in దాంతోపాటుగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా 155242 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, అబ్దుల్లాపూర్ మెట్ వద్ద పేద ప్రజలకు ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో వారందరికీ కూడా ప్రభుత్వ రేట్ ప్రకారమే 1600 దొడ్డు ఇసుకకు, 1800 రూపాయలు సన్న ఇసుకకు టన్నుగా కూడా నిర్ణయించారు. 365 రోజులు 24/7 ఈ ఇసుక అందుబాటులోకి ఉంటుంది. ఎవరైనా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని ఈ ఇసుకను కొనుగోలు చేయొచ్చు. మనం ఒకసారి ఈ శాండ్ బజార్ లోపలికి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా జరుగుతుంది ఈ శాండ్ బజార్ యొక్క కార్యకలాపాలు అనేది కూడా మనం చూడొచ్చు. పూర్తిగా CC కెమెరాల మానిటరింగ్, ఎలాంటి అంటే పూర్తి పారదర్శకంగా ప్రజలకు, పేద మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులోకి ఇసుకను తేవాలన్న నిర్ణయంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రధానంగా అబ్దుల్లాపూర్ మెట్తో పాటుగా బౌరంపేట, వట్టినాగులపల్లిలో ఈ మొత్తం 3 నగర శివారు ప్రాంతాల్లో తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ 3 శాండ్ బజార్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఈ రాసులుగా పోసినటువంటి ఇసుకని ఈ శాండ్ బజార్లో అందుబాటులోకి పెట్టారు. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరైనా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని, ఏదైతే ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ చుట్టుపక్కల వాళ్ళు అబ్దుల్లాపూర్ మెట్ లొకేషన్ పెట్టుకోవచ్చు. ఇటు వట్టునాగలపల్లి, ఇటు బౌరంపేట, మరికొన్ని ఇటు శాండ్ బజార్లను కూడా ప్రభుత్వం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరికొద్ది రోజుల్లో కూడా మరికొన్ని శాండ్ బజార్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. మనం చూడవచ్చు, వే బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ మొత్తం శాండ్ బజార్ నిర్వహణ అనేది జరుగుతుంది. కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఎంప్లాయీస్ ఆన్లైన్ ద్వారా వచ్చిన ఇసుకకు సంబంధించిన బుకింగ్స్ని పర్యవేక్షిస్తూ ఇట్లా టన్నులు ఏదైతే వెహికల్స్ ద్వారా లారీలు అయితే ఇసుక కోసం వస్తాయో వాటిని ముందుగా వెయిట్ చేసి వాటి యొక్క వెయిట్ చేసిన అనంతరం ముందు ఉన్నటువంటి ఆ శాండ్ని అందులో నింపిన తర్వాత మరో వే బ్రిడ్జి ద్వారా దాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తూ ఇక్కడ అనేది జరుగుతుంది, సేల్ అనేది జరుగుతుంది, శాండ్ సేల్ అనేది. సో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేవాలి. బ్లాక్ మార్కెట్లో దందాకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రజల నుంచి కూడా ఇప్పటికే మద్దతు కూడా వస్తుంది. ఇప్పటికే దాదాపు బుకింగ్స్ కూడా ప్రారంభించిన 3 రోజుల్లోనే బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సో మనం చూడాలి, మరి ఈ శాండ్ బజార్ల యొక్క నిర్వహణ అనేది విజయవంతంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరికొన్ని శాండ్ బజార్లను కూడా ఏర్పాటు చేయబోతుంది. CC కెమెరాల పర్యవేక్షణలో
ప్రభుత్వం నిర్ణయించిన ధరలో 365 రోజులు 24/7 అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకోండి, మీ ఇంటికే కూడా ఇసుకను సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వం ఈ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇక ముందు ఎలాంటి బుకింగ్స్ వస్తాయి అనేది చూడాలి. ప్రజలు కూడా దీనికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో సొంత ఇల్లు కట్టుకునే వారికి బ్లాక్ మార్కెట్లో ఇసుక కొనాల్సిన పని ఉండదు. నేరుగా వాళ్ళు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న అనంతరం వారు వాహనాన్ని కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదే వాహనంలో వారి ఇంటికి ఇసుక వస్తుంది. ఇసుక వచ్చిన తర్వాత కూడా వారు ఆన్లైన్లో పూర్తిగా పేమెంట్ చేసుకోవచ్చు. పూర్తి పారదర్శకంగా ఇసుక కొనుగోలు అనేది జరుగుతుంది, అమ్మకం అనేది జరుగుతుంది. ఇప్పటికే మరికొన్ని శాండ్ బజార్లను కూడా ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ శాండ్ బజార్ల యొక్క నిర్వహణ పూర్తిగా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున దీనికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మరికొన్ని శాండ్ బజార్లు కూడా ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.